బిగ్ బాస్ హౌస్లో పాల ప్యాకెట్లు పోవడంతో హౌస్మేట్స్ మధ్య పెంట అయింది. సీక్రెట్ టాస్క్లో భాగంగా సుమన్ శెట్టిదివ్య కలిసి చేసి ఈ పని తలనొప్పిగా మారింది. కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న గౌరవ్ ఈ విషయంపై కెప్టెన్ దివ్యని క్వశ్చన్ చేశాడు. దీంతో దివ్య గౌరవ్ మధ్య గొడవ జరిగింది. రేషన్ మేనేజర్ అయిన రీతూ ఏం చేస్తుంది? ఇప్పుడు తనే కదా రెస్పాన్సిబుల్ అంటూ గౌరవ్ ఫైర్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోపై ఓ లుక్కేద్దాం. బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మూడో ప్రోమో వచ్చింది. హౌస్లో పాల ప్యాకెట్లు పోవడంతో హౌస్మేట్స్ మధ్య గొడవ జరిగింది. ఆ పాల విషయంలో తప్పెవరిది అంటూ కెప్టెన్ దివ్యని క్వశ్చన్ చేశాడు గౌరవ్. రేషన్ మేనేజర్గా రీతూ రేషన్ చూసుకోవాలి, ఫుడ్ డివైడ్ చేయాలి, కుకింగ్ డిపార్ట్మెంట్ని కూడా చూసుకోవాలి. తను అన్నీ చూసుకుంటుంది. అలా అని నిద్రంతా మానేసి తను ఫుల్ టైం ఫ్రిడ్జ్ని హగ్ చేసుకుని ఉండలేదు కదా అంటూ దివ్య ఫైర్ అయింది. ఇప్పుడు మీకు ఎలా మిల్క్ పోయిందో మాకు అలానే పోయింది. ఒకవేళ గౌరవ్ నువ్వు రేషన్ మేనేజర్ అయినప్పుడు ఇలా పోతే ఫాల్ట్ నీదా అంటూ దివ్య అడిగింది. దీనికి ఖచ్చితంగా నాదే బాధ్యత అంటూ గౌరవ్ గట్టిగా రిప్లై ఇచ్చాడు. ఇంతలో ఏదో ఫుడ్ చేయడానికి గౌరవ్ని రీతూ పిలిచింది. దీనికి నేను ఎవరికీ ఇక్కడ సర్వెంట్ కాదు అంటూ గౌరవ్ అరిచాడు. సర్వెంట్ అని అలాంటి పదాలు వాడకు అని రీతూ రివర్స్లో ఇచ్చింది. మరి నేను 24 అవర్స్ అందుబాటులో ఉండను అని గౌరవ్ ఫైర్ అయ్యాడు. అలా ఎవరూ అడగట్లేదు. గౌరవ్ అర్థం చేసుకో, ఫస్ట్ మాట్లాడేది నీదే, కరెక్ట్ అనుకోకు ప్రతిసారి అని రీతూ అంది. ఇంతలో ఇప్పుడు రీతూని తీసేసి వేరే వాళ్ళని రేషన్ మేనేజర్గా పెడితే నాకు పాలు వెనక్కి రావు. కాని నేను నిన్ను తీసి కుకింగ్లో వేరే వాళ్ళని పెడితే నాకు ఫుడ్ టైంకి వస్తుంది. వాళ్ళు కంప్లైంట్ చేయకుండా వంట చేస్తారు అని దివ్య వాదించింది. రీతూ వాష్రూమ్ డ్యూటీ చేస్తుంది, నువ్వు రేషన్ మేనేజర్ అవ్వు. ఇప్పుడు ఏమైనా వస్తువు పోతే నువ్వు తెస్తావా వెనక్కి అని దివ్య అడిగితే ఓకే అని గౌరవ్ రిప్లై ఇచ్చాడు. అయినా ఒప్పుకోని దివ్య నీకు ఒక్కటే సొల్యూషన్ ఇస్తాను, గిన్నెలు తోమడానికి ముగ్గురున్నారు, వాళ్లలో ఎవరో ఒకరిని ఒప్పించుకుని అది చెయ్ అని అరిచింది. నాకు అది కుదరదని గౌరవ్ అనగానే చేయకపోతే నువ్వు వాష్రూమ్ చెయ్, లేదంటే నీకు రేపు ఫుడ్ ఉండదు అంటూ పెద్ద వార్నింగే ఇచ్చింది దివ్య. సరే చూసుకుందామంటూ గౌరవ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. నిజానికి సీక్రెట్ టాస్క్ పేరుతో పాల ప్యాకెట్లన్నీ కొట్టేసింది కెప్టెన్ దివ్యసుమన్ శెట్టి. కాని ఇప్పుడు ఆ విషయంలోనే గౌరవ్ మీద అరుస్తూ మాట్లాడుతుంది దివ్య.